నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ముంబై నటి కేసులో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత వైఎస్ఆర్సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు సింహాద్రి అప్పలను మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు వందే భారత్ రైల్లో భజన చేస్తూ ప్రయాణించిన బీజేపీ నేత మాధవిలత ఇక డీటెయిల్స్ చూస్తే ముంబై నటి కేసులో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తి లేదని హోంమంత్రి అనిత ప్రకటించారు. ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. మరికొంతమంది పోలీసులను విచారిస్తున్నట్టు చెప్పారు. బాధ్యులుగా తేలితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతుందని చెప్పారు. రాజకీయాలు చేయడం అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది. ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి. ఈరోజు పుట్టిన ఆడబిడ్డలని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలో కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ అక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నడుస్తుంది. కేసు పెట్టేమో అరెస్ట్ జరిగింది. విద్యాసాగర్ అరెస్ట్ కూడా జరిగింది. ఆల్రెడీ 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా జరుగుతుంది. మనకి అన్నీ కూడా సెక్యూరిటీ మెయిన్. అట్ ద సేమ్ టైం ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లను కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీరు ఇందాక ప్రతి ఎంక్వైరీ జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన చిత్వాని కేసులో కూడా ఎంక్వైరీ చాలా క్లియర్గా జరుగుతుంది. అందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అఫీషియల్స్ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. మేము అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మేము ఇంటరాగేట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, శిక్ష పడేట్టు చేస్తాము. దీనికి ఇమీడియట్గా మేము అందరం కూడా మీరు అందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము. ఇంకా ఫర్దర్గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేలుతుంది. ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందండి ఈరోజు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నేతలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరద కళ్యాణి, అవంతి శ్రీనివాస్, కేకే రాజు పాల్గొన్నారు. కాగా నిన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సింహాద్రి అప్పలను మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు లోకేష్కు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు.
తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై హిందూ సంఘాలు, ఏపీలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి మాధవీలత వందే భారత్ రైల్లో భజన చేస్తూ హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట పోస్ట్ చేశారు. వైసీపీ హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. లడ్డూ నాణ్యత బాగోలేదని విషయం జూలైలోనే గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆగ్రహాన్ని తట్టుకోవడం ఎలాగో తెలియక వైసీపీ కొత్త నాటకాలకు తెరతీశాయని మండిపడ్డారు. నాటకాన్ని మొదలుపెట్టారు. అసలు హిందూ మతం పట్ల, విశ్వాసాల పట్ల, తిరుపతి తిరుమల దేవస్థానం పట్ల ఏ విధమైన గౌరవము లేని వ్యక్తి, సాంప్రదాయాల సంస్కృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏ రోజైనా వెళ్ళారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు. కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా? మీరందరూ చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు అన్యమతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా? పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూను అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త నాటకాలు మొదలుపెట్టారు. లడ్డూను తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది, అది వాస్తవం. దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఇలాంటి దురాగతనానికి ఈ 5 సంవత్సరాలు వీరు పాటుపడ్డారు. మేము కూడా జూలై 14వ తేదీ మేము దర్శనం చేసుకొనికి వెళ్తే ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి. ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది. లడ్డు నాణ్యత పెంచడానికి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయిన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రష్యా భక్తులు
దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూ వరుసలో శివనామస్మరణతో శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. ఆలయంలోని శిల్పకళను అందాలను వీక్షించారు. రష్యన్లతో ఫోటోలు దిగేందుకు మిగిలిన భక్తులు పోటీ పడ్డారు. మాజీ ఎంపీ హర్షకుమార్ బీజేపీ ఎంపీ బృందేశ్వర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ పోర్టులో దొరికిన 25,000 కేజీల డ్రగ్స్ గురించి ఎందుకు కూటమి ప్రభుత్వం నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఆ డ్రగ్స్ పురంధేశ్వరివి కాబట్టే కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టడం లేదని ఆయన మండిపడ్డారు. 50,000 కోట్ల డ్రగ్స్ను పక్కదారి పట్టించేందుకు లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని కూటమి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన తెలిపారు. ఆ కంపెనీ పురంధేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్తుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు లేదు చంద్రబాబు నాయుడుకు కూడా దీంట్లో వాటా ఉంది. అతను ఎండి ఒకసారి వాషింగ్టన్లో న్యూయార్క్లో ఒక మహిళ మీద అసభ్యకంగా పరకంగా ప్రవర్తించి అమెరికా జైల్లో కూడా శిక్ష పొందాడు. వాడికి చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఇంతమంది ఆరోపణలు చేశారు. పోనీ దానికి 1 కేజీయా 2 కేజీలా 3 కేజీలా కొకైన్ అంటే 25,000 కేజీలు. అది నేను చెప్పింది మీరు చెప్పింది కాదు, సిబిఐ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. దాని ఖరీదు 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఏమైంది? దీని మీద ఎందుకు మాట్లాడవు చంద్రబాబు? 50,000 కోట్లు డ్రగ్స్ భారతదేశంలోకి వచ్చినంటే భారతదేశం నిర్వీర్యమైపోయే పరిస్థితి. మోడీయే కదా డ్రగ్స్. మీరెవరో ముగ్గురు మాట్లాడకపోతే ఈ డ్రగ్స్ మోడీయే అయి ఉండాలి. అందుకనే సిబిఐ దర్యాప్తు ఏం కనబట్లే. ఇవన్నిటినీ ఏమార్చడానికి ఆవు నెయ్యిలో కల్తీ. పోనీ ఆవు నెయ్యిలో కల్తీ అనుకుంటే నేను చూశాను. తిరుపతిలో నెయ్యి టెండర్లు వేసి వాళ్ళు రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టి ఇప్పుడు 380కో ఎంతకో నెయ్యి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ టెండరింగ్ లో 380 రూపాయలు అనుకుంటా. అదే నెయ్యి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు ఎవరూ భయపడదని వైసీపీ నేత ఫెర్ని నాని అన్నారు. కుల మతాల పరంగా ప్రజలను రెచ్చగొడుతూ ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ గతంలో బాప్టిజం తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నించిన నాపైకి జన సైనికులను పంపి దాడి చేయిస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిచేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో
ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా? వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రాజకీయంగా ఎదుర్కొనలేకే తిరుపతి లడ్డు ప్రసాదం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం ఆరోపణ చేస్తోందని, దమ్ముంటే ఆరోపణలు నిజమని నిరూపించాలని మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ సవాల్ విసిరారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుపతి లడ్డు వ్యవహారంపై సిట్ పేరిట చంద్రబాబు తమకు కావలసిన మనుషులతో విచారణ జరిపిస్తే ఎలా అని ప్రశ్నించారు. తిరుపతి లడ్డు గురించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. ఇది సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయొచ్చు, చాలా రకాల రాజకీయంగా ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు రాజకీయ పరమైనవి కానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకొకటి అయితే పర్వాలేదు. ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందరి సెంటిమెంట్ కి సంబంధించిన ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రమైన తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కానీ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సరైన సాక్ష్యాలు లేకుండా, సరైన వివరణ లేకుండా, సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతేకాదు చాలా మంది మనసులు చాలా నొచ్చుకున్నాయి. కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది. చాలా మంది మాజీ మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తే కదా. తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి, దానికి ఒక కమిటీ, దానికి ఒక టీటీడీ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ బోర్డులో పర్చేస్ కమిటీ ఉంటుంది. తిరుమల తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు. అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము. అందుకే ఇది తప్పు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగినా బోర్డు నా హయాంలో జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కావలసిన ఆదాయం నేను తీసుకొస్తా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నేలపాడులోని హైకోర్టు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి 24 ఎకరాలు అమ్మకూడదని కోర్టు తీర్పు ఇచ్చిందని, స్టేటస్ కో కూడా తెచ్చానన్నారు. ఇప్పటికే 13,000 ఎకరాలు అమ్మేశారని, స్టీల్ ప్లాంట్ భూములు కలిసే ఉండాలన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1లో ఆనరబుల్ సిజే గారి ముందు సుదీర్ఘంగా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మకూడదు, అమ్మేస్తాము అని వాళ్ళు ఫైల్ చేశారు. నాకు ఇన్ఫర్మేషనే రాలే. నిన్న స్పెషల్ ప్రత్యేక హోదా కొరకు ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి వస్తే ఈరోజు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఐటమ్ 38 మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకు అమ్మకూడదు? 32 మంది ప్రాణాలు పెట్టారు, 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 55,000 కోట్లు మేము ట్యాక్స్ రూపంలో కట్టాం, 5,000 కోట్లు మాత్రమే మాకు ఇచ్చారు. 70 మంది రాజీనామాలు చేశారు. గంగవరం పోర్టు 1,800 కోట్లది, 1,800 ఎకరాలు 620 కోట్లకి ఎలాగ అమ్మేశారు. ఇలాగ మొత్తం వాదనలు వినిపించిన తర్వాత స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏమేమి చేశారు, అర్జెంటుగా మేము 24 ఎకరాలు అమ్మాలండి,
అని వాళ్ళకి ఆర్డర్ కొట్టేశారు 24. అప్పుడు నేను చెప్పాను, సార్ ఇది డివైడ్ అవ్వకూడదు, ఇలాగ అమ్మకూడదు. మిగతా ఇప్పటికే 33,000 ఎకరాల్లో 13,000 ఎకరాలు అమ్మేశారని రుజువులు చూపించారు. అప్పుడు ఇంకా ఏది అమ్మకూడదు, దానికి కావలసిన ఆదాయం నేను తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అమెరికా నుండి డొనేషన్ గా తీసుకొస్తాను అన్నదానికి కౌంటర్ ఫైల్ చేస్తామని మార్చి 14 అన్నారు కోర్టు 17లో. కౌంటర్ ఫైల్ చేస్తాం దానికి ఏప్రిల్ 25 శేషా గారు కోర్టులో అన్నారు. ఇప్పుడు వరకు ఎందుకు ఫైల్ చేయలేదంటే అడిషనల్ సొలిసిటర్ శర్మ గారు, సార్ నేను ఇంకో కోర్టుకు వెళ్ళిపోవాలని మధ్యలో వెళ్ళిపోయారు. సార్ ఇలాగే చేస్తున్నారు వీరు, ఇది అన్యాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.